నటి సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ అవార్డు ఫంక్షన్ లో తన కో స్టార్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సినీ ఇండస్ట్రీ అంటేనే కలర్ఫుల్ ఇండస్ట్రీ. హిట్లు ఫ్లాప్లు హీరోలను టాప్ ప్లేస్ కి చేరిస్తే గ్లామర్ ట్రీట్ పర్ఫార్మెన్స్ హీరోయిన్లను ఆడియన్స్ కు దగ్గర చేస్తాయి. అలాంటి నటనతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది నటి సిమ్రాన్. 90s లలో టాప్ హీరోలందరితో నటించడంతో పాటు తన గ్లామర్ తో ఓ రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ ను ఊపేసింది. కొన్నాళ్లు వెండితెరకు దూరమైన ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన మార్క్ ను చాటుకుంటోంది. సినిమా మీద ఇష్టంతో ఎలాంటి రోల్స్ వచ్చినా కాదనకుండా చేస్తోంది సిమ్రాన్. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. JFW మూవీ అవార్డ్ 2025 కార్యక్రమంలో అంతకాన్ మూవీలో నెగటివ్ రోల్ చేసిన సిమ్రాన్ కు అవార్డు వచ్చింది. ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన కో స్టార్ అయిన ఓ నటి చేసిన సినిమాను చూసి ఫస్ట్ టైం మెసేజ్ చేశానని, తన పర్ఫార్మెన్స్ బాగుందని చెబుతూనే ఇలాంటి రోల్స్ ఎందుకు ఎంచుకుంటున్నావని అడిగితే ఆంటీ రోల్స్ కంటే ఇవే బెటర్ అంటూ కౌంటర్ ఇచ్చిందని చెప్పింది. అయితే డమ్మీ రోల్స్ కంటే సపోర్టింగ్ రోల్స్, తల్లి, ఆంటీ క్యారెక్టర్లు చేయడం నయం అంటూ స్టేజ్ పై సిమ్రాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకు సిమ్రాన్ ఎవరికి కౌంటర్ ఇచ్చిందా అన్న డిస్కషన్ మొదలైంది. సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తుండగా కొందరు మాత్రం జ్యోతిక గురించి అంటూ చర్చించుకుంటున్నారు. మరికొందరు లైలా అని ప్రస్తావిస్తున్నారు. సూర్యని పెళ్లాడిన తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసిన జ్యోతిక కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. తాజాగా డబ్బా కార్టెల్ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది జ్యోతిక. సిమ్రాన్ చేసిన డబ్బా రోల్స్ డబ్బా కార్టెల్ గురించి అని అనుమానిస్తున్నారు అభిమానులు. ఇటు ఆది పినిశెట్టి శబ్దంలో సూట్ అవ్వని రోల్లో లైలా నటించింది. ఈ ఇద్దరు పేర్లే కాదు, స్నేహ, అంజలి పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి సిమ్రాన్ ఎవరికి కౌంటర్ ఇచ్చిందో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు.